హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు చికెన్ బిర్యానీ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈవేళ మా పిల్లలకి క్లాసెస్ ఉన్నాయన్నారు అండి. అందుకనే నేను త్వరగా చేయడం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. కాసేపటికి ఈ చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కదా, ముక్క సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనివ్వండి. అప్పుడు కాస్త ఫ్రై అయ్యేటట్టుగా వేయించండి. ఇది వేగిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా వేసుకున్నానండి. 1 కప్పు పుదీనా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసేసుకుందాం. ఇవి వేగిన తర్వాత 2 ఆనియన్స్ నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అది బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, అది వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనిద్దాం. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత వాటర్ వేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. గ్లాస్కి 1.5 గ్లాసుల చొప్పున వేసుకున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత మనం అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. వాటర్ అంతా ఇంగిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అంతా ఆయిల్తో సహా వేసేసుకొని మరలా కాసేపు మూత పెడదాం. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా కలిసి రైస్ పొడి పొడిగా ఉడికే వరకు కాసేపు మూత పెట్టి ఉంచేయాలి. ఇది కాసేపటికి చక్కగా ఉడికిపోతుంది. ఒకదాని టేస్ట్ ఒకదానికి కలుస్తుంది. చివరిలో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.